భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ రూపాయి అంటే సిబిడిసితో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. దీంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉన్న కరప్షన్ ని అంతం చేయొచ్చు, అలాగే మధ్యవర్తులను కూడా తగ్గించవచ్చు. ఇది ఒక డిజిటల్ రెవల్యూషన్ చెప్పవచ్చు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిబిడిసి అంటే ఏంటి? సిబిడిసి ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డబ్బు. అండ్ యాక్చువల్లీ ఇది ఫిజికల్ గా మనకి నోట్ల మాదిరిగా కాకుండా డిజిటల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇది మన ఫోన్ వ్యాలెట్లలో కానీ డిజిటల్ వ్యాలెట్ లో కానీ టోకెన్ రూపంలో ఉంటుంది. నార్మల్ గా మనం చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కంటే కూడా సిబిడిసి ట్రాన్సాక్షన్ చేస్తే చాలా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఆర్బీఐ బ్యాక్ ఉంటుంది కాబట్టి. అండ్ రీసెంట్ గా మన గవర్నమెంట్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సాధారణ ప్రజల కోసం స్టార్ట్ చేసింది. రీసెంట్ గా గుజరాత్ లోని గాంధీనగర్ లో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సిబిడిసి బేస్డ్ పీడిఎస్ సిస్టమ్ ని ఆవిష్కరించారు. ఇది మన కంట్రీలోనే మొట్టమొదటిది. ప్రస్తుతం దీన్ని గుజరాత్ లోని 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. రేషన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళ డిజిటల్ వ్యాలెట్ లో ప్రోగ్రామబుల్ డిజిటల్ ఫుడ్ కూపన్స్ అంటే రూపాయి టోకెన్స్ ఉంటాయి. సో ఆ టోకెన్స్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఫేర్ ప్రైస్ షాప్ అంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చే రైస్ అండ్ వీట్ అవి కూడా కొనుక్కోవచ్చు. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డ్ క్రెడెన్షియల్ తో ఆధారీకరణ జరుగుతుంది. దాంతో పాటు 24/7 అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎంస్ ని కూడా స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫీ ప్రైస్ షాప్స్ నుంచి తీసుకునే గ్రెయిన్స్ అక్కడ మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నార్మల్ గా పీడిఎస్ లో లీకేజెస్, కరప్షన్, మిడిల్ మెన్ అనే ప్రాబ్లం ఉంటుంది. దాని వల్ల టార్గెటెడ్ పీపుల్ కి కంపల్సరీ బెనిఫిట్ అనేది అందట్లేదు. సో వాటిని మినిమైజ్ చేస్తూ ఈ సిబిడిసి వల్ల ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది. దాంతో పాటు రియల్ టైం ట్రాకింగ్ కూడా జరుగుతుంది. మధ్యవర్తులు తగ్గుతారు, అలాగే అవినీతి జీరో అవుతుంది. ఇది మన డిజిటల్ ఇండియాకి ఒక పెద్ద బూస్ట్. గుజరాత్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని 3 to 4 years లో దేశవ్యాప్తంగా విస్తరించాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.